వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఒక ఉద్యమకారుడికి పార్టీ ఏమి చేయాలో అదే చేసింది. సో ఒక ఉద్యమకారుడికి ప్రభుత్వం కూడా తగిన గౌరవం ఇచ్చింది. వారెవరో ఇటీవల మరణించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో కీలకంగా తెలంగాణ కోసం ఉద్యమించడం తోటి ఈ రోజు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాధించినటువంటి మెడికల్ కాలేజ్ కి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అనేది కూడా జరిగింది. అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేత కేసీఆర్ కి ఇష్టమైనటువంటి అత్యంత నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపుగా 2,25,00,000 రూపాయలు ఇస్తామని పార్టీ ప్రకటించడం అనేది జరిగింది. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ బిగ్ సపోర్ట్. పిల్లలకు చెరో 1 కోటి, తల్లికి 25 లక్షల రూపాయలు. వారి తల్లికి ఆరోగ్య రీత్యా వయసు రీత్యా కొంతవరకు బాగాలేదు కాబట్టి తల్లికి 25 లక్షల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తారు. దాంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటి వారికి మందులకు కావచ్చు, హాస్పిటల్ కి కావచ్చు, ఇంకేదైనా అయినా కూడా ఆ 25 లక్షల రూపాయల్లో తల్లికి చేదోడి వాదోడిగా ఉంటా అని చెప్పేసి కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది. అలాగే 2 పిల్లలు కాబట్టి ఒక్కొక్క పేరు మీద 1 కోటి రూపాయలు కూడా ఇస్తున్నారు. దాంతో పాటు వారి చదువులకు కూడా, ఉన్నత చదువులకు కూడా మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. పిల్లల చదువు భవిష్యత్తుకు భరోసా. దశదిన కర్మల అనంతరం యాక్షన్ ప్లాన్. పార్టీ సీనియర్లు ముఖ్య నేతలతో చర్చించాక నిర్ణయం. పెద్ద ఫ్యామిలీకి జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. కేసీఆర్ గారు కూడా దశదిన కర్మలకి వచ్చి ఆ రోజు అంటే దాని తర్వాత చెక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక రకంగా పార్టీ ఈ విధంగా ఆదుకోవడం అనేది వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటది. పార్టీ కార్యకర్తలకు కూడా ఒక ధైర్యం అనేది ఉంటది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.